చేతికి అంది ఉంచిన పట్ట వర్షార్పణమైంది. ఫెంగల్ తుఫాన్తో వరి పంట పూర్తిగా నానిపోయింది. 2-3 రోజుల్లో ధాన్యం మిల్లుకు చేరుతుంది అనుకునే లోపు అకాల వర్షాలు నట్టేట ముంచాయి. విజయనగరం జిల్లాలో పంట నష్టంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. నోటి వరకు అంది వచ్చిన కూడు నేలపాలైపోతే ఎలా ఉంటుందో ప్రస్తుతం రైతుల పరిస్థితి కూడా అలానే ఉంది. టోటల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులందరి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకో 2-3 రోజుల్లో పంట చేతికి వస్తుంది. మిల్లుకి తీసుకెళ్ళి దాన్ని అమ్ముకొని తిందాం అనుకునే టైంలో రైతుకైతే ఈ విధంగా తీవ్ర నష్టం ఏర్పడని చెప్పుకోవచ్చు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో రైతులందరూ కూడా లబోదిబో అనేటువంటి పరిస్థితి ఏర్పడి చూసుకోవచ్చు. మనం ఇక్కడ రైతులు పండించినటువంటి పంట మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా నానిపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇదంతా మొత్తం అంతా కూడా ఏ విధంగా ఫంగస్ పట్టేసి పూర్తిగా బూజు పట్టేసి పోయినటువంటి పరిస్థితి. సుమారు 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాలకి ధాన్యం ఏ విధంగా పాడైందో ఒక్కసారి మనం చూడొచ్చు స్క్రీన్ మీద. ఒకసారి మనం చూసుకుంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి. మనమే కాదు, ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో ఆలోచించాలి. ధాన్యం పూర్తిగా నల్లబడిపోయి బూజు పట్టేసి ఫంగస్ ఏర్పడి ఏ విధంగా తయారైందో మనందరం కూడా ఆలోచించాలి. ఒకసారి ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి సారించాలి. ఎందుకంటే రైతు సుమారు 6 నుంచి 7 నెలల పాటు కష్టపడి సంక్రాంతి టైంకి పంట చేతికి వస్తుంది, పిల్లా పాపలతో పండగ చేసుకుందాం అని అనుకునే లోపు మొత్తం వాళ్ళ ఆలోచన అంతా కూడా ఏ విధంగా అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందో ఒకసారి మనందరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కానీ పూర్తి స్థాయిలో మొత్తం ఎకరాల కొద్ది పంటలన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మొత్తం ఏదైతే ఈ 2 రోజుల పాటు కురిసిన వర్షం ఎంత తీవ్ర నష్టం ఏర్పరిచిందో ఒకసారి మనం చూసుకోవచ్చు. ఎటు చూసినా కానీ ఇంటికి రైతులందరూ కూడా కోతలు కోసి పొలాల్లోనే వీటిని కూడా ఆరబెట్టారు. ఇంకా 2 రోజులు ఎండ బాగా కాస్తే బాగా ఎండుతుంది, మిల్లుకి తీసుకెళ్దాం, దీన్ని మిల్లుకి ఇద్దాం, అక్కడే అమ్ముదాం అనే కొంత ఆనందించే లోపే ఈ విధంగా వర్షం వచ్చి వారి జీవితాల్లో దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది అయితే రైతులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ విధంగా పంటలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా బాధాకరం అనిపిస్తుందండి. అప్పులు చేసి పెట్టామండి. ఎకరాకి 22,000 23,000 రూపాయలు మాకు అవుతుందండి. నారు పోసిన కాంచి విత్తనాల కాంచి మరి పంట కోతకు వచ్చినాక మళ్ళీ దాటిపోద్దండి. అయితే మరి ఇప్పుడు మనం దీని మీద అప్పులు చేసి వడ్డీకి తెచ్చి నానా సంఖ్యలు లాకిస్తాను అని చేత మాకు బాధాకరంగా ఉంది. కనుక ప్రభుత్వం ఏమైనా దీని మీద కొంచెం దృష్టి పెట్టి రైతుకి ఏమైనా నష్టపరిహారం ఇస్తారని ఆశిస్తానండి. ఈ ఏడాది ఎక్కడ చూసినా పంటలు పచ్చగా కనిపించాయి, మంచిగా పంటలు పండాయి, వర్షాలు కూడా సకాలంలో పడ్డాయి అనుకునే లోపు ఈ విధంగా జరగడం చూస్తుంటే ఒకసారి అంటే ఎలా అనిపిస్తుంది మొత్తం రైతులందరికీ కూడా? రైతులందరికీ కదండి, మరి అప్పుల పాలైపోయి ఉంటామండి. మరి దీని గురించి లబోదిబో అన్నా సరే ఇప్పుడు మనం వెయిట్ చేస్తామండి. అప్పులు తీర్చిపోతే వాళ్ళు వడ్డీలు తెచ్చిన సొమ్ము వాళ్ళు అడుగుతారు. మరి మాకు దీని మీద పెట్టాలంటే ఇప్పుడు ధాన్యం మిల్లర్స్ తీసుకోడు. మరి మా బాధ ఎలాగుంటుందండి? ఒకసారి ప్రభుత్వం ఆలోచించి రైతు మీద దృష్టి పెడితే మాకు కొంతవరకు సహాయ చర్చలు ఇస్తేనే మేము కొంచెం నిలబడతామండి. మీరు చెప్పండి, మీరు కూడా వరే పండించారా ఇంకేమైనా పండించారా? వరే పండించామండి. నేను కౌలు రైతుని సార్. నాకు కూడా నష్టమే వచ్చింది సార్. ఇలాగా చేతికి అందిన పంట నేలపాలు అయ్యింది సార్. సో ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీరు? ఏదైనా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చులకి ఉన్న ధరకి వ్యత్యాసం చాలా ఉందండి. ఖర్చు ఎక్కువ, వచ్చే ఆదాయం తక్కువ సార్. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎకరానికి ప్రస్తుత రోజుల్లో ఎంత పెట్టుబడి అవుతుంది? 25,000 అండి. 25,000 నుంచి 26,000 అండి. ప్రతిదీ ఖర్చేనండి. మనిషికి 600-700 ఇస్తే కానీ పంటకి పనికి రావట్లేదు సార్. కూలి ఖర్చు ఎక్కువైపోయింది, మనకు వచ్చే ఇన్కమ్ తక్కువ వచ్చింది. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల్లో మీరు వ్యవసాయం చేస్తున్నారు? 5 ఎకరాలండి. 5 ఎకరాల్లో మేము కోరుకుంది ఏంటంటే, మేమే కాదండి, ప్రతి రైతుకి తడిచిపోయినా అదే రేటు ఇవ్వని కోరుకుంటాను, అంతే. అంటే ఇదే జీవనాధారం, ఇంకేదైనా పని చేస్తుంటారు? ఇదే జీవనాధారం సార్, కూలే, ఈ వ్యవసాయం కూలే. ఓకే, మీరు చెప్పండి, అంటే ప్రభుత్వం ఎకరాకి ఎంత మీకు పంట నష్టం ఇస్తే మీకు అంటే కొంత ఉపయోగకరంగా ఉంటుంది? ఎంత అంటే మరి ఎంతో కొంత సాయం చేస్తే మాకు కొద్దిగా సర్దుబాటు అవుతుందని. ఓకే, ఉన్న ధాన్యాన్ని సమాన రేటుకి తీసుకెళ్తే చాలు సార్. ఇప్పుడున్న ఈ తుఫానుకి నష్టపోయిన దీనికి మామూలు రేట్ ఇస్తే మాకు సరిపోతుంది సార్. మేము ఉన్న రేట్నే చేయాలని కోరుకుంటున్నాం సార్. అంటే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటే మంచిదండి. కొంటే మంచిదండి. కొన్నట్లుగా అయితే అంతే, ప్రతి రైతు బాధపడ్డు, అందరికీ ఇంటికి పంట వస్తుందని వచ్చాము అంతే.
అదే కోరుకుంటాను అండి మేము. అంతకు మించి మేము ఇంకేటి ఆశించలేదు. సో ఒకసారి చూడొచ్చు, వాళ్ళ మాటలు చూడొచ్చు. వాళ్ళు కూడా అత్యాశకేం పోవట్లేదు, ప్రభుత్వాన్ని ఏదో కొత్తగా మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి కూడా అడగట్లేదు. జస్ట్ తడిచిన ధాన్యాన్ని కొని, మామూలు ఈ ధాన్యం ఏదైతే రేటు ఉందో అదే రేటుకి ఈ ధాన్యాన్ని కూడా కొని కొంత సహాయం మాకు చేస్తే చాలు అని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. సో ప్రభుత్వాలు ఇప్పటికైనా దృష్టి సారించి ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని బిగ్ టీవీ తరఫున కూడా కోరుకున్నాం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.